ప్రధాన వార్తాపత్రికలు అన్నింటిలో ఉన్నటువంటి కామన్ పాయింట్ని మనం డిబేట్ టాపిక్గా మనం తీసుకుంటే రాహుల్ గాంధీ ప్రసంగానికి సంబంధించి పార్లమెంట్లో ప్రధాని మోదీ చేసినటువంటి కామెంట్స్ ఎక్కడ మెచ్యూరిటీ లేనటువంటి పరిస్థితే ఉంది తప్ప పూర్తి అనుభవంతో ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా దేశానికి ప్రతిపక్ష నేతగా రిప్రజెంట్ చేసేటువంటి వ్యక్తి మాట్లాడే విధానమేనా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ తోటి ప్రధాని చేసినటువంటి పూర్తి పరిపక్వత ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. నిరాధారమైనటువంటి ఆరోపణలు, అమర్యాదగా మాట్లాడేటువంటి విధానం దేశం మొత్తం కూడా గమనిస్తుంది. చూసి జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి సమాచారంతో పార్లమెంటుకు వచ్చి అధికార పక్షానికి సంబంధించి మీరు మాట్లాడితే బాగుంటుందనేటువంటి భావన కూడా ప్రధాని మోదీ వ్యక్తం చేశారు. దేశం మొత్తం చూస్తోంది మీ అవగాహన రాహిత్యమైనటువంటి కామెంట్స్ని, మీ పిల్ల చేష్టల్ని కూడా దేశం మొత్తం గమనిస్తోందనేటువంటి ప్రధాని మోదీ కామెంట్స్ని కూడా మనం చూసాం. ఇదే వాళ్ళ టాపిక్. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తేజావత్ వెంకట్ నాయక్, కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే అందెం రామరెడ్డి, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వెంకట్ గారు నమస్తే అండి. సార్ నమస్తే. సో ఎలా చూడాలి ప్రధాని మోదీ చేసినటువంటి కామెంట్? నిజంగా రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి క్లాప్స్ అయితే పడ్డాయి, కానీ సో ప్రధాని మోదీ చేసినటువంటి కామెంట్కి సంబంధించి ఎస్ నిజంగానే రాహుల్ గాంధీ అదే రీతిలో మాట్లాడారా, మాట్లాడిన దాంట్లో మెచ్యూరిటీ లేదా, వ్యంగ్యంగా మాట్లాడటం, ఆకట్టుకునేలా మాట్లాడటం, అలాగే తప్పుని ఎత్తి చూపటం, సో ఇవన్నీ కూడా కొన్ని ఒక పారామీటర్స్ ఉంటాయి. దేశానికి సంబంధించి రిప్రజెంట్ చేస్తూ ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించేటువంటి తీరు అదేనా, మాట్లాడేటువంటి విధానం అదేనా అనేటువంటి ప్రధాని మోదీ చేసినటువంటి ఏం చెప్తారు సార్? ముందుగా మీకు, దాంతోపాటు ప్యానల్ ఉన్న పెద్దలకి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులు నమస్కారం సార్. సార్ ఇప్పుడు వ్యంగ్యంగా అని చెప్పి మీరు చెప్తున్నారు కదా, సో వ్యంగ్యం అనేది అయితే ఎక్కడ కనపడలేదు సార్, కాన్ఫిడెంట్ కనపడింది. ఇప్పుడు పిల్ల చేష్టలు అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు కదా, అదే ఉత్తరప్రదేశ్లో నరేంద్ర మోడీ గారు పోటీ చేశారు, మీరు కూడా పోటీ చేశారు. వారణాసి నుంచి మీరు, అంటే వారణాసి నుంచి నరేంద్ర మోడీ గారు పోటీ చేశారు, రాయబరేలి నుంచి రాహుల్ గాంధీ గారు పోటీ చేశారు. రాహుల్ గాంధీ గారికి వచ్చిన ఓటు అంటే మెజారిటీ 3,90,000, మీకు వచ్చిన మెజారిటీ 1,50,000. వారు ఇక్కడ వయనాడులో కూడా పోటీ చేశారు, 3,50,000 ఓట్లు వచ్చినాయి. సో నేను ఇది కూడా ఏదో అహంకారంతో చెప్పట్లేదు సార్. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరిది పిల్ల చేష్టలు, ఎవరు ఒక విజనరీతో పోతున్నారు, ఎవరు ఈ దేశాన్ని ఒక మంచి ఉద్దేశం వైపు తీసుకెళ్తున్నారని చెప్పి దేశ ప్రజలు గమనిస్తున్నారు. సో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు పార్లమెంట్ చర్చ విషయానికి వచ్చినప్పుడు ఆ చర్చలో లేవనెత్తిన అంశాలు ఏంటి, వాటి మీద కదా చర్చ జరగాల్సింది. చర్చలో లేవనెత్తిన అంశాలు ఏంటంటే ఈ దేశంలో ద్వేషం అనేది పోతున్నది. మీరు ఒకటి గమనించండి, ఈ మధ్య కాలంలో మనకు రాముడు అంటే విద్వేషంగా కనబడుతున్నాడు. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు అని చెప్పి ఆ ఫోటోలు పెట్టుకునేటోళ్ళం మనం. కానీ కార్ల వెనకాల బండ్ల మీద చాలా విద్వేషంతో కూడుకున్న ఫోటోలు, కోపంతో కూడుకున్న ఫోటోలు, నఫరత్ అంటే ద్వేషం, ఆ ద్వేషంతో కూడుకున్న ఫోటోలు, రాముని ఫోటోలు కావచ్చు, హనుమంతుని ఫోటోలు కావచ్చు, శివాజీ మహారాజ్ ఫోటోలు కావచ్చు. అభయస్తం అంటే ఏంటి సార్? ఇక్కడ ఇట్లా చూపించడం అంటే ఆశీర్వదించడమో లేకపోతే శాంతి మంత్రాలను చెప్పించడం, ఇలాంటి దేశం కదా సార్ మంది. గాంధీజీ ఆశయాలని మీరు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఆ స్వతంత్ర ఉద్యమం చెప్తుంటే, గాడ్సే ఆశయం తీసుకెళ్ళాలని చెప్పి గత 10 సంవత్సరాలుగా మీరు ఒక రాంగ్ ప్రొజెక్షన్ ఈ దేశం వైపు చూపించారు కదా. సో మాలాంటి యువతరం ఏం నేర్చుకోవాల్సి ఉంటుంది? సో దానే కదా లేవనెత్తింది అంశాన్ని. అంటే ఒక శాంతి మంత్రం చెప్పించాలని చెప్పారు కదా. ఇక డెవలప్మెంట్ విషయానికి వచ్చినప్పుడు, ఇంకేమైనా విషయానికి వచ్చినప్పుడు ఏదైతే నరేంద్ర మోడీ గారు మాట్లాడారో, నేను బయాలజికల్ కాదని చెప్పారు. ఎస్, మీరు బయాలజికల్ కాదని చెప్పారు వారు కూడా. మీరు బయాలజికల్ కాదు, మీరు ఏదో ఒక పెద్ద అద్భుతం జరిగి మీరు ఈ దేశం వైపు వచ్చారు. మీ అద్భుతం ఈ దేశాన్ని అభివృద్ధి వైపు కాకుండా ఈ దేశాన్ని వినాశం వైపు తీసుకెళ్ళింది. కాబట్టి దీన్ని ఎట్లా సమర్థించుకుంటారని చెప్పారు. వారు చెప్పిన మాటలనే వారి కౌంటర్ ఇచ్చారు. స్పీకర్ అంటే ఏదైతే రాష్ట్రపతి గారు ఏదైతే స్పీచ్ ఇచ్చారో దాని మీద కదా సంజాయించుకోవాల్సింది. సో మణిపూర్ గురించి వారు మాట్లాడలే, మణిపూర్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండే. మణిపూర్లో అంత అల్లరి జరుగుతుంటే కర్ణాటకలో మీరు వచ్చి రాజకీయాలు చేశారు. ఎక్కడో రష్యా ఉక్రెయిన్ యుద్ధాలను ఆపగలిగిన నరేంద్ర మోడీ గారు, కానీ మణిపూర్లో ఉన్న ఆ మణిపూర్లో జరిగిన ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఆపడానికి వీలు కాలేదు. సో మేమేమంటున్నాం, ఎన్ని అవకాశాలు నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీస్తో ఈ దేశం ఇంకా వెనుకబడిపోతుందని చెప్పి దాని మీద ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడే అర్హత ఉంటుంది కదా, ఆ హోదా ఉంటుంది కదా. సో సార్ ఒక విషయం మేమేమంటున్నాం అంటే, ఆయన దాంట్లో కాన్ఫిడెంటు, ఎట్ ద సేమ్ టైం ఈ దేశానికి, ఈ ప్రజలకు ప్రతిపక్ష నాయకునిగా ఏం చెప్పదలుచుకున్నారు దాన్ని చాలా క్లియర్ కట్గా చెప్పారు, దాని అందరూ ఒప్పుకున్నారు. సో బట్ మీకేందంటే ద్వేషం ఎప్పటి నుంచో ఒక 20 సంవత్సరాల నుంచి వారిని పప్పుగా ఇంకా ట్రోల్ చేస్తూ వచ్చారు కదా. సో అతను పప్పు కాదు నిప్పు అని తేలిపోయింది కదా, అందుకే మీరు దాన్ని ట్యాకిల్ చేయలేకపోయారు. ఇన్కేస్ మీకు కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా ఈ దేశ ప్రజల మీద అభిమానం, గౌరవం కనుక ఉంటే, వారు చెప్పిన దాంట్లో అవాస్తవం ఉందని చెప్పి చెప్పారు. ఒకవేళ ఆ స్థాయిలో రాహుల్ గాంధీ చెప్పింది కరెక్టే అయితే కంప్లీట్గా ఇతర పక్షాల మద్దతు ఉంటేనే మీకు 99 వచ్చాయి. ప్రజలు మీకెందుకు మ్యాండేట్ ఇవ్వలేదు? 10 ఏళ్ళ సరే మాకు మేము అధికారం చేపట్టేటువంటి
పరిస్థితి రాకపోయినప్పటికీ కూడా ఇతర పక్షాలతో చూస్తే మీకన్నా జాతీయ స్థాయిలో ఎన్నో ఏళ్ల అంటే 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నటువంటి మీకన్నా ఎక్కువ మ్యాండేట్ మాకు ఇచ్చారు కదా, దాన్ని మేము పరిగణలోకి తీసుకున్నాం. ప్రజలు ఆ విధంగా ఆ కోణాన్ని ఎలా చూడాలి సార్? ఒక విషయం అంటే ఆప్కి బార్ 400 పార్ అని చెప్పి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం ఫస్ట్ మీడియాలో కానీ వీటిలో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా, నేషనల్ మీడియాస్ ఎట్లాగో కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు కదా, వాళ్ళ కాన్ఫిడెంట్ దాన్ని పర్సెప్షన్ బిల్డ్ చేశారంటున్నా కదా నేను. సో ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు హిమంత్ సోరెన్ ఉన్నారు, ఏది జార్ఖండ్ నుంచి, కేజ్రీవాల్ ఉన్నారు ఢిల్లీ నుంచి, వీళ్ళందరినీ ఎక్కడికక్కడ కట్టడి చేయడం, ప్రతిపక్ష నాయకులను ఎక్కడికక్కడ కట్టడి చేసి మళ్ళీ వాళ్ళ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకురావడం, ఏది వాషింగ్ మిషన్లో తీసి వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం. సో అన్ని రకాలకు ఇబ్బంది పెట్టడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐటీకి సంబంధించిన ఏదైనా సరే దాన్ని హ్యాక్ చేయడం, మా డబ్బులు అన్ని తీసుకెళ్లడం, సో ఫండ్స్ కూడా తీసుకెళ్లడం, ఇన్ని రకాలుగా చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమైతే సార్, కాన్స్టిట్యూషన్ బాడీని కూడా మీరు రాజ్యాంగబద్ధ సంస్థలను కూడా మీరు రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు కదా, ఇంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఉంటుందా సార్? సో మేమేమంటున్నాం అంటే ఒక విషయం మాత్రం గమనించాలి సార్, ఒక పర్సెప్షన్ ఈ దేశంలో బిల్డ్ చేసిన తర్వాత ఆ పర్సెప్షన్ బేస్ చేసుకుని దేశ ప్రజలు కూడా నిజంగా అద్భుతం ఏదో జరుగుతుందని చెప్పి అనుకున్నారు. కానీ రియాలిటీ డిఫరెంట్ ఉండే కదా సార్. సార్ ఉత్తరప్రదేశ్లో ఏమైంది సార్? అయోధ్య రామ మందిరం కట్టిన అయోధ్యలో కూడా మీరు ఓడిపోయారు అంటే రియాలిటీ అది. సో ఉత్తర భారతదేశంలో మీ పరిస్థితి దిగజారిపోయింది, రేపు దక్షిణ భారతదేశంలో కూడా దిగజారిపోయే పరిస్థితి వస్తుంది. సో మేమేమంటున్నాం, దేనికైనా ఒక టైం ఉంటుంది. ఆ టైంలో ఇప్పుడు మీరు ఎంత పెద్ద అంటే విశ్వగురువుగా ప్రఖ్యాతి చెందిన మీరు ఈరోజు నితీష్ కుమార్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళిద్దరు కనుక లేకపోతే కూలిపోవాల్సిన సందర్భం ఏర్పడింది కూడా. సో మేమేమంటున్నాం, ఇప్పుడు మీరున్నది కూడా మీరు బ్యాలెన్స్ చేసుకొని ఉన్నారు, మీ కుర్చీలో ఎవరు ఒక్కటి లాగినా కూడా అయిపోతుంది. జాతీయ స్థాయిలో సహకారంతో కూడుకున్నటువంటి ప్రభుత్వాలు, కానీ మేము ఒకటి చేయగలిగినాం సార్. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పర్లేదు సార్, బట్ నియంత్రిత ఆలోచనలను తీసుకోకుండా చేయగలిగినాం, అది మాకు చాలా హ్యాపీ సార్. ఈ విషయం ఏంటంటే సార్, మీరు ఏ చట్టాలైనా తీసుకోరండి, ప్రతిపక్షం యొక్క పాత్ర ఇప్పుడు ఉంటుంది. 10 సంవత్సరాల కాలం ప్రజలు ఆ దిశగా ఆలోచిస్తారా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ధీటుగా వాడివేడిగా ధాటిగా ప్రజల్ని కన్విన్స్ చేసే విధంగా ప్రధాని మోదీ మాట్లాడినటువంటి ఒక తీరు కూడా మనం చూస్తున్నాం. బట్ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా సార్? ఇప్పుడు కన్విన్స్ చేయడం అంటే నేను మాట చెప్తా, ఇప్పుడు వారు చెప్తేనేమో అహంకారంతో చెప్పినట్టు మీకు అనిపించింది, కన్విన్స్ చేయడం అంటే పిల్ల చేష్టలని చెప్పడం, అది కరెక్టా? మరి పత్రికల్లో వచ్చిందని మాత్రమే విశ్లేషించేటువంటి పరిస్థితులు ఉంటాయి తప్ప ఎక్కడ నేనేమంటున్నా సార్, పిల్ల చేష్టలని చెప్పడం నరేంద్ర మోడీ గారు కరెక్టేనా? మరి అంటే నేను దాన్ని సమర్థిస్తున్నాను చేస్తున్నాను మీరని అంటలేను సార్, మీరని అంటలేను. ఒక ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక ప్రతిపక్ష నేతకు పిల్ల చేష్టలని చెప్పడం కరెక్టా? మరి ఎంతో కొంత విస్తృతమైనటువంటి ఒక విధానం, ఒక మెచ్యూరిటీతో కూడుకున్నటువంటి మల్లికార్జున ఖర్గే చేసినటువంటి, అంటే కొంతమంది నేతలు అంటే ఆఫ్ ద రికార్డ్ మాట్లాడినటువంటి మాట, బయట వేరే మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా మల్లికార్జున ఖర్గే చేసినటువంటి ఒక కన్స్ట్రక్టివ్ కామెంట్స్ కానీ లేకపోతే వారు ఇచ్చేటువంటి ప్రసంగం కానీ వారు చేసేటువంటి క్వశ్చనింగ్ కానీ ఆ రీతిలో ఉంటే బాగుండేది అనేటువంటి ఒక మాట కూడా మాట్లాడదు. ఒకసారి బీజేపీ నుంచి అందేం రామరెడ్డి గారు, రాష్ట్ర సీనియర్ నాయకులు బీజేపీకి సంబంధించి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, ప్రధాని మోదీ రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి ప్రధాని మోదీ స్పందించినటువంటి తీరు మరింత తెలుసుకొని లేకపోతే మరింత దాన్ని ఏమంటారు మెచ్యూరిటీతో మాట్లాడుంటే బాగుండేది, ఒక పిల్ల చేష్టలతో కూడినటువంటి కామెంట్స్ కానీ దేశం చూస్తుంది, పార్లమెంట్లో ఉన్నటువంటి మీ పార్టీ సభ్యులు కూడా చూస్తున్నారు, కానీ బయటికి చెప్పకపోవచ్చు. కానీ ఒకసారి మీరు ఆలోచించుకోవాలి, ఒక దేశ ప్రధాని మీద చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇతరత్ర మీరు పరిపాలించిన 70 ఏళ్ళు అలాగే మేము చేసినటువంటి గత 10 ఏళ్ల పాలనకు సంబంధించి మీరు ఒకసారి బేరీజ్ వేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక కామెంట్ ఏం చెప్తారు మీరు? అవునండి, రాహుల్ గాంధీకి ఆ మ్యాచ్యూరిటీ లేదు, వస్తుందన్న నమ్మకం కూడా లేదు. ఇది మేం చెప్పడం కాదు, సోనియా గాంధీ కూడా తెలుసు, ఆయన తల్లికి తెలుసు ఆయన కెపాసిటీ. అందుకే యూపీఏ 10 ఏళ్ల కాలంలో మంత్రి పదవి కూడా ఇవ్వలే ఆమె, ఎందుకంటే ఆయన వీక్నెస్ బయటపడతాయని. తర్వాత ఇప్పుడు ఆ ప్రతిపక్ష హోదా ఎందుకు ఇచ్చిందంటే 2014లో కానీ 2019లో కానీ 10 సంవత్సరాలు ఆయన కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కాలే, ఎందుకంటే అప్పుడు క్యాబినెట్ హోదా రాదు, అంటే అధికారిక ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఇప్పుడు ఆ క్యాబినెట్ హోదా వస్తుంది. కాబట్టి ఆ క్యాబినెట్ హోదా కోసం మాత్రమే రాహుల్ గాంధీని కాంగ్రెస్ పక్ష నేతగా లోక్సభలో ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళు ఎప్పుడు వాళ్ళ సొంత లెక్కలే చేసుకుంటారు. ఆయన మాట్లాడిన దాంట్లో కూడా మీకు వీడియోలు వినిపించమంటే చాలా ఉన్నాయి. ఏంటంటే హిందూ ద్వేషం, హిందూ వ్యతిరేక, ఈ హిందుత్వాదంకు బార్ పేక్దేంగే, హిందూయిజంలో శక్తి ఉంది, శక్తితోనే నేను పోరాడుతున్నాను, హిందువులంటే హింసావాదులు, అబద్ధాలు చెప్తారు, నఫరత్ అంటారని ఆయన ఇప్పుడనే కాదు ఇంత ఎన్నో వీడియోలు ఉన్నాయి హిందూ ద్వేషంగా. జమ్మూ కాశ్మీర్లో కశ్మీర్ తీవ్రవాదులు దేశాన్ని ముక్కలు చేస్తామని
ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్న, పక్కన నిలబడి ప్రార్థన చేస్తున్న, నమాజ్ చేస్తున్న వీడియోలు కూడా ఉన్నాయి. ఇలా పుట్టుకటి వీళ్ళు అయితే సర్వమతాల్ని మేము ఈక్వల్గా చూస్తున్నాం అనేటువంటి ఒక విధానంలో దాన్ని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మేము హిందూయిజానికి వ్యతిరేకం కాదు, కానీ ఆ హిందూ వాదంతో మీరు చేసేటువంటి రాజకీయాలకు మేము వ్యతిరేకం అని కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్ ఉంది కదా, ఆ కోణాన్ని దేశం ఎలా తీసుకుంటుందంటారు? చాలా ఇంపాక్ట్ చూపించినటువంటి కాదండి. దేశాన్ని ముక్కలు చేసింది ఏ పార్టీ? కాంగ్రెస్, ముస్లిం లీగ్. డైరెక్ట్ యాక్షన్ డే అని లక్షల హిందువులను ఊతకోతకు వచ్చింది ముస్లిం లీగ్. ఆ ముస్లిం లీగ్ తో కాంగ్రెస్ పొత్తు. కశ్మీర్ పండితులను వేలాది మందిని చంపి లక్షలాది మంది ఎల్లగొట్టింది ముస్లిం తీవ్రవాద సంస్థలు. ఒక్క మాట దాని గురించి పార్లమెంట్ లో మాట్లాడలే. కేరళలో మాట్లాడలే, కానీ మతాల ప్రాతిపదికన పొత్తు అంటారు, అది రాజకీయ ప్రాతిపదిక పొత్తు కింద చూడాలి. చరిత్ర సరిగా మన దేశంలో జరిగిన హింసాకాండ కూడా అంత. ఇప్పుడు ఆయన సిక్కుల గురించి మాట్లాడతారు. ఢిల్లీలో సిక్కులను ఊచకొద్దకు వచ్చింది ఏ పార్టీ? దారుణంగా. అది మత కలహాలు కాదు, వన్ సైడ్. ఇందిరాగాంధీ తీవ్రవాది సింపదేశ్ ఇద్దరు సెక్యూరిటీ గార్డు చంపితే 4,000 మంది సిక్కులను ఊతకొద్ద వచ్చి ఇప్పుడు సిక్కుల మీద ముసలి కన్నీరు కాస్తుంది. కేవలం హిందువులను బదనాం చేయాలి. ఇస్లామిక్ ఎజెండాకు దగ్గరగా ఈ ఖలిస్తాను, ఈ మన తర్వాత జిహాదీ ఈ గ్రూపులను తీసుకుపోయి హిందువులను ఏకాకి చేసి ఈ దేశాన్ని 2047 వరకు ఇస్లామిక్ దేశంగా మార్చే పిఎఫ్ఐ కానీ మిగతా తీవ్రవాద సంస్థల ఎజెండాలో కాంగ్రెస్ పనిచేస్తుంది. అందులో భాగంగా మోడీ గారు కూడా చెప్పారు, దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. హిందువుల మీద రాహుల్ గాంధీ దాడి చేయడంలో దేశాన్ని మార్చే కుట్ర ఉందని మోడీ గారు కూడా చెప్పారు. అందుకే కేవలం ఆయన పిల్ల చేష్టలు కాకుండా కుట్ర చేష్టలు కూడా చాలా ఉన్నాయి. అది కాంగ్రెస్ చరిత్ర అంట. మీకు కాంగ్రెస్ ఆయన ముఖ్య నాయకుడు రాష్ట్రంలో మంత్రి ఏమంటూ, కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల పార్టీ, అది కేవలం ముస్లింల కోసం ఉన్న పార్టీ. అలాగే రామరెడ్డి గారు, రాహుల్ గాంధీ చేసినటువంటి మరో కీలకమైనటువంటి కామెంట్, ఇప్పటికైనా మీరు ఒప్పుకోవాలి, 10 ఏళ్ల తర్వాత మీ మీద వ్యతిరేకత మొదలైందనేటువంటి ఇదైనా మీరు చూసుకోవాలి. కొన్ని చోట్ల మీరు పెట్టుకున్నటువంటి పొత్తుల భాగంలో ఆ పైన ఉన్నటువంటి 246 అంటే పైన ఉన్న 46 వచ్చాయి తప్ప, లేకపోతే 200 డిజిట్ బిలోనే బీజేపీ పరిమితమై ఉండేది. ప్రజల్లో మీ మీద వ్యతిరేకత వ్యక్తమవుతుంది అనడానికి ఇది ఒకటే నిదర్శనం. ఇప్పటికైనా సరే మీరు కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక యాంగిల్ కూడా రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది కదా, దాన్ని ఎలా చూడాలంటారు? పొత్తుల కోసం పోటీ చేసే సీట్లు తగ్గించుకున్నది కాంగ్రెస్. పొత్తుల్లో కూడా పోటీ చేసే సీట్లు పెంచుకున్నది బీజేపీ. 2019 కన్నా 2020 అయినప్పటికీ డిజిట్ తగ్గింది కదా అనేటువంటి వాదన, అయినప్పటికీ కూడా డిజిట్ తగ్గింది కదా అనేటువంటి వాదన. ఇప్పుడు 2014 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ తర్వాత, యూపీఏ తర్వాత 80% సీట్లు కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. 2006 నుంచి 42కి వచ్చింది. ఆ 10 ఏళ్ల తర్వాత 80% సీట్లు సంపాదించుకుంది బీజేపీ. 300 నుంచి 240. ఏది ఇప్పుడు 80% సీట్లు కోల్పోవడం ఓటనా, 80% సీట్లు సంపాదించుకోవడం ఓటమా? ఇప్పటికి థర్డ్ వరస్ట్ డిఫీట్ కాంగ్రెస్ ది. కాంగ్రెస్ చరిత్రలోనే థర్డ్ వరస్ట్ డిఫీట్. ఇప్పుడు ఇన్ని కుట్రలు చేసినాం, అది కూడా నెలకు మీకు 8,500 వేస్తాం, సంవత్సరానికి 1,00,000 వేస్తాం అని ప్రజలకు లంచాలాగా ఆశ పెట్టి ఆ సీట్లు సంపాదించుకుంది. ప్రజలు కాంగ్రెస్ పని కాదు. ఆ ఏంటంటే ముస్లింలను మతపరంగా రెచ్చగొట్టాలి, వాళ్ళకు మత ఎజెండా ఇవ్వాలి, హిందువులను ఉచిత పథకాలతో మోసం చేసి ఓట్లు సంపాదించుకోవాలి, సీట్లు సంపాదించి, ఇది కాంగ్రెస్ ఎజెండా. ఆ ఎజెండా పనిచేస్తుంది. మొన్న 42 నుంచి 52 నుంచి 99 రాగానే ఇక భవిష్యత్తులో కూడా మేము ఇస్లామిక్ ఎజెండాలో పనిచేసి ఉచిత హామీలతో హిందువుల ఓట్లు కొట్టని ఒక నమ్మకంలో ఉంది. అందులో భాగంగానే పార్లమెంట్ లో రాహుల్ గాంధీ హిందువుల మీద దాడి. అంటే చూద్దాం, నిజంగా ప్రజలు ఆ కోణంలోనే చూస్తారా, లేకపోతే హిందూయిజాన్ని వ్యతిరేకించేటువంటి కోణంలో చూస్తారా, లేకపోతే ముస్లిం వాదాన్ని ఎంకరేజ్ చేసేటువంటి కోణంలో చూస్తారా, లేకపోతే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలని కూడా ఒకేలాగా చూస్తుంది, అన్ని మతాలని కూడా కలుపుకుని పోయేటువంటి పార్టీ, అందరి పట్ల కూడా ఒకే రకమైనటువంటి భావన ఉంటుందనేటువంటి వాదన ఉంటుందో చూద్దాం. దీనికి సంబంధించి వెంకట్ మీరు కంటిన్యూ చేయండి. సార్, విషయం ఏంటంటే ఇప్పుడు ద్వేషం కూడా రామరెడ్డి గారిలో కూడా ద్వేషం కనబడుతుంది క్లియర్గా, అది ఫేస్లో కూడా కనబడుతుంది. ఎందుకంటే సార్ ఒక విషయం చెప్తున్నా, ఇప్పుడు ఉచితాల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మీ ఎన్డీఏ కూటమి ఉంది, అక్కడ బస్సు ఫ్రీ ఉంటుంది, దాంతోపాటు పింఛన్ ఇస్తారు, పెంచుతారు, అన్నీ చేస్తారు. ఈ తెలంగాణలో ఏ పథకాలు ఉన్నాయో అక్కడ కూడా అదే పెడతారు, కానీ అక్కడ మాత్రం మీరు చెప్పడానికి పోరు, కనీసం మాట్లాడడానికి పోరు.
అంటే మీ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు మీరు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా రైతు సమ్మాన్ నిధి పెడుతున్నారు కదా, ఇస్తున్నారు కదా, మళ్ళీ అది ఉచితాల కిందికి రాదా? అది మాత్రం రైతులకు ఇస్తున్నారని చెప్పి ప్రత్యేకంగా చెప్పుకోవడం. సార్ విషయం ఏంటంటే మీరు ఒకటి గమనించాలి, ఇండియా అనేది వెల్ఫేర్ స్టేట్ సార్. ఇండియా అనేది వెల్ఫేర్ స్టేట్. ఇండియా అనేది ఒక సంక్షేమ రాజ్యం. సంక్షేమ రాజ్యంలో బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్లు బీసీలకు ఇచ్చేదాన్ని ఉచితాలు అన్నారు. మీరు ఇచ్చేది ఏదైతే ఉందో అదానికి అంబానీ కట్టి పెడుతున్నారు కదా, వేల కోట్లు లక్షల కోట్లు కట్టి పెడుతున్నారు కదా, దాన్ని ఉచితాలు అంటారు. మీరు ఎందుకు దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు? ఇప్పుడు సార్ మీరు ఒకటి గమనించండి, అంటే వీళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందంటే మాట్లాడితే హిందూ ముస్లిం మేము తెచ్చామా సార్? సార్ ఇప్పుడు నా పేరు కూడా వెంకట్ అని పెట్టుకున్నాం, అంటే దేవుని పేరు పెట్టుకున్నాం, అంటే మేము ముస్లిం అయిపోతామా? ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఏంటంటే పార్లమెంట్ స్పీచ్ని మీరు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. విషయం ఏంటంటే బీజేపీలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో హిందుత్వ వాదాన్ని ముసుగులో వేసుకొని ద్వేషాన్ని పెంచుతున్నారని చెప్పారు. సార్ రామరెడ్డి గారు మీకు తెలియదా? మనం ఎవరిని మొక్కుతామండి? సీతారాములు వారిని మొక్కుతాం, సీతను రాముని లక్ష్మణ్ని హనుమంతుని ఒక ఫోటోలు పెట్టి మొక్కుతాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? రాముని ఒక ద్వేషంగా చిత్రీకరించే ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా. అంటే ఈ దేశం ఎడిపోతున్నది, అంటే గాడ్సే ఆశయాల వైపు పోతుందా? గాంధీజీ గారికి కేవలం స్వేచ్ఛా భారత్కే పరిమితం చేసిన చరిత్ర ఇది, కేవలం ఊడ్చడానికి పరిమితం చేసిన చరిత్ర ఇది. గాంధీజీ అంటే ఈ దేశంలో శాంతియుత మతాన్ని చెప్పించిన ఒక గొప్ప మేధావి. వారిని మీ ఎంపీలే ట్రోల్ చేస్తారు, మీ ఎంపీలే వారిని ఇబ్బంది పెడతారు. ఈరోజు రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు మీరు ప్రధాని మోదీ చేసినటువంటి మరో కామెంట్, రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ని కూడా ఓడించినటువంటి ఒక నిమిషం ప్లీజ్ నేను మాట్లాడుతున్నాను ప్రచారం చేస్తుండేనా సార్? అక్కడ కొంచెం మీరు కూడా చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి కొంచెం. సార్ విషయం ఏంటంటే రిపబ్లిక్ పార్టీ తరఫున అంబేద్కర్ గారు నిలబడతారు, వారు కూడా ఒక పార్టీ తరఫున నిలబడ్డారు, అవతల కూడా వేరే పార్టీ తరఫున నిలబడతారు. సో ఇదేంటంటే ఒక ఎన్నికల కోణంలో ఆలోచించాల్సిన అవసరం. 1952లో జరిగిన చరిత్ర వేరు సార్, అప్పుడు జరుగుతున్న అంశాలు వేరు. సో దాన్ని కాంగ్రెస్ పార్టీని జోడించాల్సిన అవసరం లేదు. సో మేమేమంటున్నాం, అల్టిమేట్గా ఈ దేశంలో ఏ ఆశయాల వైపు ఈ దేశం వెళ్తుందన్న విషయం మీదనే రాహుల్ గాంధీ గారి మాట చర్చ జరిగింది కదా, దాని మీద మాట్లాడాల్సిన అవసరం ఉండే. సార్ ఇప్పుడు స్పీకర్ గారి ముందు శివుడు యొక్క ఫోటోని ఇట్లా పెట్టినప్పుడు కెమెరా తిప్పిపోయి స్పీకర్ ఫోటో చూపిస్తారు. అంటే శివుని ఫోటో చూపించడం మీకు ఇష్టం లేదా? దేవుని ఫోటో చూపించడం మీకు ఇష్టం లేదా? మరి దాన్ని ఏమని అర్థం చేసుకోవాలి మరి? సో విషయం ఏంటంటే సార్ ఒక మాట, ఇప్పుడు వారు కూడా ముస్లింల జనాభా పెరిగిపోతుంది, ముస్లింలు ఈ దేశాన్ని పరిపాలించాలని చెప్పి ఏ కోణంలో వాళ్ళు చెప్తారు సార్? వారి దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని వాళ్ళు ఆ మాట చెప్తారు? అంటే రామరెడ్డి గారు జస్ట్ ఒక 2 minutes వారిని ఒకటి ప్రశ్న. yes please. జనాభా రిలీజ్ చేశారు, ముస్లిం జనాభా పర్సెంటేజ్ పెరిగింది, అబద్ధమా? ఎట్లా సార్ ఒకసారి చెప్పండి, ఒకసారి చూపియండి, ఎట్లా పెరిగిందో చూపియండి. అదే సార్ మీ ద్వేషం అంటున్నాం. ఎట్లా సార్ ఎట్లా పెరుగుతుంది? చూపించండి సార్, జనాభా లెక్కలు చూపించండి. మీ దగ్గర ఉంటుంది కదా, చేతిలో ఉండే మీ దగ్గర రిపోర్ట్ ఉండే. సెన్సస్ రికార్డ్ నుంచి చూపించండి ప్లీజ్ వెంకట్ ప్లీజ్ మీరు మాట్లాడి వినిపిస్తా. రాహుల్ మనం చర్చిద్దాం ప్లీజ్. రామరెడ్డి గారు ప్లీజ్ మీరు చెప్పిన దానికి ఒకసారి కంక్లూజన్ ఇవ్వండి ప్లీజ్. ఇప్పుడు అంబేద్కర్ గారు మన కేంద్ర మంత్రి పదవి నుంచి మొదలు తీసుకోలే, అది ఇంటరిమ్ గవర్నమెంట్ స్వతంత్రం ఏర్పడిస్తే కాంగ్రెస్ పార్టీ ముస్లిం జనాభా పెరుగుదలకు సంబంధించి దానికి సంబంధించి మీరు కాదు, అంబేద్కర్ గారు రాజీనామా చేసిండు. అంబేద్కర్ గారు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా కూడా తెలియదు మీకు, ఎందుకు సార్ ఇట్లా అండి? మాట్లాడండి. అంబేద్కర్ గారు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిండ్రు ఎందుకంటే చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ హరిజనులకు వ్యతిరేకంగా పోతుంది కాబట్టి. మంత్రి పదవి ఇచ్చింది ఏ పార్టీ సార్? భారతీయ జనతా పార్టీనా? కేంద్ర మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఏ పార్టీ? భారతీయ జనతా పార్టీనా? మాట్లాడి చెప్పమంటారా? మనం చర్చిద్దాం ప్లీజ్, చర్చ పక్కదారి పడుతుంది. మహాత్మా గాంధీ తోటే ఇద్దరు గొప్ప దేశభక్తులకు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారికి ఇద్దరికి కేంద్రంలో మంత్రి పదవి నెహ్రూ ఇవ్వడానికి ఒప్పుకోలే. నెహ్రూ ఏదో గెలిచినోడు కాదు. నెహ్రూను అప్పుడు ఇక గాంధీ చెప్తే దేశ తాత్కాలిక ప్రధానంగా పెట్టిర్రు, అది గాంధీ గారి ఒత్తిడి మీద ఇచ్చిర్రు. అంతేగాని నెహ్రూ చేసిన తప్పులు. నెహ్రూ గురించి చెప్పాలని ఒక పాయింట్ చెప్తా సార్. నెహ్రూ గురించి మౌలానా అబుల్ కలాం ఆజాద్
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు పనిచేసిండు, 30 ఏళ్ళు నెహ్రూతో పనిచేసిండు, 20 ఏళ్ళు స్వతంత్రం పూర్వం, స్వతంత్రం వచ్చిన 19 విద్యాశాఖ మంత్రిగా 1957 వరకు. ఆయన పుస్తకంలో రాశాడు ఇండియా విన్స్ ఫ్రీడమ్లో, నెహ్రూ దేశ విభజన విషయంలో ఎందుకు నేను మార్చుకున్నంటే లేడీ మౌంట్ బాటన్ పర్సనాలిటీ, దానికోసం మార్చుకున్నాను రాసిండు డైరెక్ట్ గా ఇండియా విన్స్ ఫ్రీడమ్ బుక్ లో. అటువంటి వరస్ట్ పర్సన్ నెహ్రూ. ఆయనలో చెప్తే ఓడిపోవడం కారణం రామరెడ్డి గారు మేము అడిగింది ఏంటి, మీరు చెప్పేది ఏంటి? నిజమా కాదు చూసుకోండి. వినాలా సార్? వక్రీకరించడం కాదు, మీకు ఇంకున్నాయి. మీరు ఏమన్నారు? అంబేద్కర్ గారి విషయంలో మాట్లాడారు, మేమేం అడిగినాం? అంబేద్కర్ గారికి ఆ మంత్రి పదవి ఇచ్చింది ఎవరని మేము అడిగినాం, దానికి మీరు సమాధానం చెప్పలేదు. ముస్లింల జనాభా పెరిగిపోతుంది మీరు చెప్పారు, ఆధారం చూపించమని చెప్పినాం, మీ దగ్గర ఆధారం ఉందని చెప్పారు. ఇండియన్ సెన్సస్ నుంచి తీసుకొస్తే ఆ గవర్నమెంట్ అఫీషియల్ ఆర్డర్ చూపిస్తే మేము చూసుకుంటాం కదా. ఆ ద్వేషం ఎందుకు సార్? ఆ ద్వేషం ఎందుకు? ఆ ద్వేషం ఎందుకు? ఆ ద్వేషం ఎందుకు? ఎట్లా అంటారంటే రామరెడ్డి గారు ఒక మాట, రామరెడ్డి గారు ఒక మాట, మీ ద్వంద్వ నీతి ఎట్లా ఉంటుందంటే రామరెడ్డి గారు ఒక మాట, మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో మైనార్టీ రిజర్వేషన్ విషయం వచ్చినప్పుడు కేవలం కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల్లో ఉంటాయి మైనార్టీ రిజర్వేషన్. సార్ అది ముస్లిం రిజర్వేషన్ కాదు, కేవలం 4% ఉంటుంది. కర్ణాటకలో దాన్ని స్టార్ట్ చేసింది దేవగౌడ గారు 1992లో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. ఇప్పుడు వారు ఏదైతే జేడీఎస్ ఉందో అది వాళ్ళ పార్టీకి పొత్తులో ఉంది. తెలంగాణలో అది ఉంది, తెలంగాణలో అది రాష్ట్రం సంబంధించిన అంశం. ఆంధ్రప్రదేశ్లో కూడా అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఈ 3 పార్టీల పొత్తుతో ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటైంది. రాష్ట్రాల విషయం అంశం కదా. మరి మైనార్టీ రిజర్వేషన్ మీరు ఎక్కడ తీపిచ్చేస్తే అయిపోయింది, కానీ మీరు ఇక్కడ మేనిఫెస్టోలో పెట్టలే, కానీ ఆ విషయం మీద మాట్లాడడానికి కూడా మీకు వీలు కాలే. అంటే అక్కడ మీ వాళ్ళు స్టార్ట్ చేశారు, ఇక్కడ మీకు మాట్లాడడం వీలు కాదు, కానీ తెలంగాణలో మాత్రం చేయాలంట. మరి ఇదే కంటే ద్వంద్వ నీతి, ఇదే కంటే న్యాయం. మైనార్టీ రిజర్వేషన్ కూడా ముస్లిం రిజర్వేషన్గా దాన్ని చిత్రీకరించి ఈ రాష్ట్ర ప్రజలలో ద్వేషాన్ని నింపిన చరిత్ర మీది. మీరు మాట్లాడాలి సార్ కొత్తగా చరిత్రను వక్రీకరించి కనీసం. అంటే దీన్ని బట్టి మేము ఏమంటున్నాం, ద్వేషం అంటే ఇదే సార్. ద్వేషం అంటే ఎక్కడో ఉండదు, అది ఎక్కడో మనం ఎక్కడో వెతుక్కునేది కాదు. ఇలా మతాల మధ్య ఒక చిచ్చును పెట్టి దాన్ని ఒక మైనార్టీ మెజార్టీని తీసుకొచ్చి మెజార్టీ యొక్క ఓటును కొల్లగట్టడమే ద్వేషానికి ప్రతీక. ఇది గాంధీజీ చేయలేదు సార్, ఇది చేసింది గాడ్సే. కాబట్టి మీరు గాడ్సే వారసులు అని మేము కళాఖండిగా చెప్తున్నాం. అందుకోసమే కదా పార్లమెంట్లో జరిగిన చర్చ కూడా అదే. మీరు శాంతి వైపు లేరు, మీరు అశాంతి వైపు ఉన్నారు, మీరు దేశం వైపు ఉన్నారని చెప్పి కళాఖండిగా చెప్పినాం. ఇక ఇంతకంటే ఏం ఆధారాలు కావాలి? ఎన్నిసార్లు వక్రీకరిస్తారు? చరిత్రను వక్రీకరిస్తారు, మనసులను వక్రీకరిస్తారు, రాజ్యాంగాన్ని వక్రీకరిస్తారు, ఈ దేశ పరిస్థితులను వక్రీకరిస్తారు. సో ఆ వక్రీకరణ ఎటువైపు తీసుకెళ్తుంది? ఈ దేశ సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తుంది? ఈ దేశ భవిష్యత్తును ఎటువైపు తీసుకెళ్తుంది? ఇది మాట్లాడినందుకు పిల్ల చేష్టలు అయినాయా? ఇది మాట్లాడినందుకు పిల్లవాళ్ళు అయ్యారా? సో చూద్దాం సార్, దేశం కూడా ఒక విషయం సార్. ఎస్, దీనికి సంబంధించి గట్టిగానే మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ. సో కంప్లీట్గా దేశవ్యాప్తంగా కూడా మద్దతు పెరిగింది. సో సీట్లు కూడా పెరిగాయి గత 10 ఏళ్ల తర్వాత. సరే 100 లోపల డిజిట్ అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత వచ్చిందని అనుకోవచ్చు. కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ పరంగా చూస్తే ఆ విధమైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్ కానీ లేకపోతే పటిష్టమైనటువంటి ప్లీజ్ రామరెడ్డి గారు ప్లీజ్ నేను మాట్లాడుతున్నా 1 మినిట్. నేను వారు 1 మినిట్ మాట్లాడిన తర్వాత చివరిగా మీరే కంక్లూడ్ చేద్దరు కానీ 1 మినిట్, జస్ట్ 1 మినిట్. ఎస్. సో దీనికి సంబంధించి ఎందుకు ఆ స్థాయిలో పార్టీ స్ట్రక్చర్ కానీ లేకపోతే నాయకుల మధ్య కోఆర్డినేషన్ కానీ వర్గ విభేదాలు కానీ పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఒకవైపు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ కూటమి ఒకవైపు ఉన్నప్పటికీ కూడా అందులో కూడా చీలికలతో కూడినటువంటి కొన్ని కామెంట్స్ కావచ్చు, లేకపోతే అంత ఐకమత్యం లేనటువంటి ఒక విధానం బయటపడింది అనేటువంటి ఒక భావన ఎందుకు ఆ విధంగా పార్టీ? సార్ విషయం ఏంటంటే సంక్షోభం వేరు, ప్రక్షాళన వేరు సార్. సంక్షోభం నుంచి ప్రక్షాళన దిశగా రావడం కోసం కాంగ్రెస్ పార్టీకి టైం పట్టింది. ఆ టైం పట్టడంలో భాగంగా కొత్త నాయకత్వం రావచ్చు, కొత్త నాయకత్వం దీంట్లో ఇన్వాల్వ్ కావచ్చు. సో ఇలా జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా కొంచెం ఇంటర్నల్గా కొన్ని చేంజెస్ కావాల్సి ఉండే. దానికి మాకు 10 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మాకు ప్రతిపక్ష హోదా మాకు వచ్చింది కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో కూడా మేము అధికారంలో ఉన్నాం. సో రాష్ట్ర వ్యాప్తం నుంచి మొదలు పెడితే దేశవ్యాప్తంగా వరకు ఆ కన్స్ట్రక్టివ్ బిల్డింగ్ని మేము చేసుకోగలుగుతాం సార్. ఎందుకంటే ఈ విషయం ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాం, ఈ దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర కీలకంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మెయిన్ రోల్ ప్లే చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఉన్నటువంటి విధానాల్లో కొన్ని విధానాలు అంటే జాతీయ స్థాయి పార్టీలో ఉండేటువంటి విధానాలు కామన్గా ఉంటాయి. కానీ ఒక మంత్రిని కూడా డిసైడ్ చేసేటువంటి పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు అనేటువంటి ఒక వార్త సార్. అలా ఏముండదు సార్, అలా ఏముండదు. అంటే మేము పార్టీలో ఉన్నాం కదా సార్. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి కూడా పైనుంచి ఏసీసీ నుంచి నిర్ణయం తీసుకునేది కాదు సార్. ఇక్కడ ఒక సిఎల్పి ఉంటుంది. సో ఇప్పుడు 64 మంది మేము గెలిచాం సార్. 64 మంది గెలిచినప్పుడు ఎల్పీ కూర్చున్నది కదా, మీరు ఆల్రెడీ చూసారు ఆ ప్రొసీజర్ ఎట్లా ఉండే. 3 days వరకు ఒక చోట మేము ఉన్నాం, ఒక చోట ఉండి ఎల్పీని అంటే ఎల్పీలో ఒక ఎల్పీ లీడర్ని చూస్ చేసుకున్నప్పుడు
54 అది మంది కేంద్ర నాయకత్వ సహకారంతో 54 మంది LP ఎన్నుకోలే రేవంత్ రెడ్డిని please, అధిష్టానం సార్ చేశారు. ఒక విషయం ఏంటంటే రామరెడ్డి గారు, 54 మంది please, ఇంత పచ్చి అబద్ధాలా? 1 minute సార్, majority- conclusion. వారి పార్టీకి సంబంధించి అంతర్గత సమావేశం. సార్ సార్ 1 minute. కాదు, అబద్ధాలు చెప్తున్నారు. Yes, ఏదైనా please. అబద్ధాలు ఎందుకు అయితే సార్ మా పార్టీలో ఉన్న విషయాలు అబద్ధాలు ఎందుకు చెప్తారు? ప్లీజ్ రామరెడ్డి గారు నేను మీకు మీది ఇస్తాను. జాతీయ పార్టీ, వారి- మాది జాతీయ వారిని పార్టీ కంప్లీట్ గా విషయం చేయనివ్వాలి. మర్చిపోతున్నారు. Yes, మీరు మాట్లాడతారు రామరెడ్డి గారు, ఒక్క నిమిషం. నేను కంక్లూడ్ Conclude చేస్తాను. నేను కంక్లూడ్ చేస్తాను సార్. విషయం ఏంటంటే 54 మంది ఎమ్మెల్యేలు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుందని చెప్పి లెటర్ రాశారు. దాని మీద సంతకాలు చేశారు. దాన్ని బట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. సో ఇది ఇప్పుడు ఇక్కడ నిర్ణయం కదా, ఇది ఇక్కడ నిర్ణయాన్ని పైన పార్టీ అమలు చేస్తారు సార్. కొంతవరకు రెగ్యులేట్ చేయొచ్చు, ఇది వాస్తవం ఇది అవాస్తవం అని చెప్పి, అంతే తప్ప నియంత్రితంగా నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. ఇంకో విషయం ఏంటంటే రామరెడ్డి గారు మీరు కూడా ఒకటి గమనించండి. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కావాలన్నా, లేకపోతే బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి కావాలన్నా కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్తేనే ఏం కాలే, పైన జాతీయ పార్టీ చెప్తేనే అవుతుంది. అంటే దానికి సంబంధించి రాజ్యాంగం రాష్ట్రంలో- వచ్చేది ఒక్క నిమిషం, రామరెడ్డి గారు మంత్రిపదవులు ఇదేని మాట్లాడతా. ప్రధానమంత్రి, అది కేంద్రానికి ముఖ్యమంత్రి రామరెడ్డి గారు అది కేంద్రానికి సంబంధించి మాట్లాడతా ఒక్కసారి. అయితే వెంకట్, మీరు ఆయన రాష్ట్రానికి చెప్తున్నా. సంబంధించి మంత్రివర్గానికి సంబంధించి అది కేంద్ర మంత్రి పదవి అంటే రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన పదవులైన కేంద్ర నాయకత్వం. కానీ రాష్ట్రంలో ఇంత మ్యాండేట్ వచ్చిన తర్వాత కూడా ఒక మంత్రిని డిసైడ్ చేసే విషయానికి సంబంధించి కూడా 10 సార్లు ఢిల్లీకి వెళ్ళి రావాల్సి వస్తుంది. సరే, పీసీసీ అధ్యక్షుడు ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి విషయం. మంత్రివర్గంలో కూడా స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులను అధిష్టానానికి చెప్పి సింగిల్గా డెసిషన్ తీసుకునేటువంటి పరిస్థితి లేదనేటువంటి మాట రేవంత్ రెడ్డికి. సార్ ఇప్పుడు ఒక విషయం నేను అంటే ఒక మాట చెప్పదలుచుకున్నా సార్. ఇప్పుడు సామాజిక సమీకరణలు ఉంటాయి, సామాజిక కోణాలు ఉంటాయి, అది యూనివర్సల్ ఆ స్థాయిలో, జాతీయ స్థాయిలో యూనివర్సల్ యాక్సెప్టెన్స్. నేనేమంటున్నా, Yes, అదే అంటున్నా, జాతీయ స్థాయిలో దానికి సంబంధించి కాకుండా లోకల్ పర్సెప్షన్ కూడా ఒక పరిగణలోకి తీసుకుంటే బాగుండేది అనేటువంటి మాట. అది వారికి అర్థం సార్. ఇప్పుడు మురళి సారు నేను మనం ఇద్దరం అనుకునే ఒక మాట ఏదైతే ఉందో అది కామన్ అయినప్పుడు అది నేషనల్ పార్టీ అంటే నేషనల్ లెవెల్లోనైనా స్టేట్ లెవెల్లోనైనా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. ఇప్పుడు సపోజ్ బీసీ నాయకత్వం నుంచి ముదిరాజు కమ్యూనిటీ నుంచి రిప్రజెంటేషన్ లేదనుకుందాం, ఎస్ రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందే. అది మనమైనా ఒప్పుకోవాలి, వారైనా ఒప్పుకోవాలి. సో యూనివర్సల్ యాక్సెప్టెన్స్. కానీ కాకపోతే ఏంటంటే జాతీయ పార్టీ విధానాలన్నీ ఇదే విధంగా ఉంటాయా, లేకపోతే ఇలానే ఏకపక్షంగా ఉంటుందా అనేటువంటి ఒక భావన అయితే వ్యక్తమవుతుంది. చూద్దాం దానికి సంబంధించి మాట్లాడదాం. ఎస్ ప్లీజ్ రామరెడ్డి గారు, మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్ మాట్లాడండి. ఇప్పుడు ముఖ్యమంత్రి నిర్ణయమే కాదు, అది సరే, అది ముఖ్యమంత్రి మంత్రి మీరు చెప్పినట్టు మంత్రి పదవులే కాదు, నామినేటెడ్ పోస్టులు కూడా ఢిల్లీ వాళ్ళే నిర్ణయిస్తారు. మా పార్టీలో నేను గత 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, బ్యాంక్ ఉద్యోగాలను రాజీనామా చేసి బీజేపీ చేయని కాంచి రాష్ట్ర అధ్యక్షుడు రికమెండేషన్ లెటర్ ద్వారా నామినేటెడ్ పోస్టులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు. మా అన్ని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అధికారం రాలే కాబట్టి సెంట్రల్ ఇచ్చే నామినేటెడ్ పోస్టులు రాష్ట్ర అధ్యక్షుని సంతకం ఉంటేనే ఇస్తారు. రాష్ట్ర పార్టీ నిర్ణయం నేషనల్ పార్టీ ఇస్తుంది. అది మా విధానం. ఇక్కడ అట్లా లేదు. అది ఒకటి. రెండో విషయం, ఇప్పుడు సెక్యులరిజం అంటే కదా, ముస్లిమ్స్ మెజారిటీగా ఉన్న ఏకైక రాష్ట్రం జమ్మూ కాశ్మీర్. ఆ ఒక్క రాష్ట్రానికి ఆర్టికల్ 370 పెట్టింది కాంగ్రెస్ నెహ్రూ. దాని టైటిల్ కూడా పటేల్ ఏం పెట్టితే అంటే నెహ్రూ బంధు పెట్టిన టెంపరరీ ప్రావిజన్ రిలేటింగ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. ఆ టెంపరరీ ప్రావిజన్ పర్మనెంట్ గా ఉంటే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. దాని పేరు మీద అసమానతలు, అక్కడ హరిజనులకు ఎవరికి రిజర్వేషన్ ఉండదు. మన భారత రాష్ట్రపతి కూడా 1 ఇంచు భూమి కొనలేడు ఆర్టికల్ 370 వల్ల, దేశ రాష్ట్రపతి. అటువంటి పరిస్థితి అక్కడ ఏం జరుగుతుండే మనం అందరికి తెలుసు. కశ్మీర్ లాల్ చౌక్ లో మన జెండాను తగలబెడుతుండే, పాకిస్తాన్ జెండాను ఎగరేస్తుండే. ఇప్పుడు మన జాతీయ జెండా పట్టుకొని వేలాది మంది పోతున్నారు. ఇది నేననే మాట కాదు, రాహుల్ గాంధీ అన్నాడు. తుపాకులు పట్టుకున్న చేతులు ఇప్పుడు జాతీయ జెండాలు ల్యాప్టాప్లు పట్టుకుంటున్నాయని. ఆర్టికల్ 370 రద్దు చేస్తే రక్తపాతం అయింది అన్నారు, రక్తపాతం ఆగింది. ఇది నిజమైన సెక్యులరిజం. అంటే ఒకటని కాదు, జాతీయ స్థాయి పార్టీల్లో ఒక్క మాట సమయం నేను చెప్తాను. ఒక మాట, జాతీయ స్థాయి పార్టీలు ఏంటంటే రాష్ట్రాల విధి విధానాల్లో కావచ్చు, లేకపోతే జాతీయ స్థాయిలో ఉండేటువంటి అధికార విధానాల్లో కావచ్చు, ఒకంత మార్పు రావాలి, లేకపోతే వారు కూడా జాతీయ స్థాయి విధానాన్ని మార్చుకోవాలా, లేకపోతే ప్రజలకు ఇంకో విధంగా కన్వే అవుతుంది అనేటువంటి ఒక మాట భావన అయితే వ్యక్తమవుతుంది. థ్యాంక్ యూ రామరెడ్డి గారు. అలాగే ప్లీజ్ సమయభావం. ఎస్, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది. ఎస్ రైట్, థ్యాంక్ యూ అండి. న్యూస్ కెఫే మార్నింగ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాల్టి న్యూస్ కెఫే. కీప్ వాచింగ్ స్వతంత్ర.